గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చండీగఢ్. చండీగఢ్ టు మనాలి హైవే మీద అయితే ఉన్నాము. రాత్రి క్యాంప్ స్టే అయితే చేసామని చెప్పాను కదా. మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు జస్ట్ నా పైప్ ఇచ్చాడు వాటర్ కొట్టుకోవడానికి, కార్ వాష్ చేయడానికి. మళ్ళీ ఎవరో ఎంప్లాయ్ ఎవరు వచ్చారు అలాగని చెప్పి పైప్ తీసుకున్నారు. ఆఫ్ ద కార్ అయితే కొంచెం వాష్ చేసాము. మిగతాది కూడా వాష్ చేద్దాం అనుకునే లోపు ఇదిగో ఇక్కడ పైప్ తీసుకున్నాడు. ఇలా వాష్ చేసాం, మిగతాది ఉండిపోయింది. సగం సగం అయింది మొత్తం అంతా. ఈరోజు అయితే డైరెక్ట్ మనాలి వెళ్ళిపోదాం. టిఫిన్ చేయించరా? చూడ్డానికి ఎలా ఉన్నాడు మనడు? హీరోలా ఉన్నాడు. హీరోరా. హిమాలయన్కి అయితే ఫుల్ సెటప్ చేస్తాం. ఓకే, లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. విల్ స్టార్ట్ మూవింగ్ డైరెక్ట్ మనాలి. ఈ మధ్యలో ఎక్కడైనా టిఫిన్ కాకపోతే ఆగుదాం బ్రేక్ఫాస్ట్కి, చేసుకొని అప్పుడు వెళ్ళిపోదాం. చేసుకుంటారా? బ్రేక్ఫాస్ట్ చేసుకొని టిఫిన్ చేసుకొని వెళ్ళిపోదాం. డీజే పాకెట్. జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం ఈరోజు. మొత్తం ఫాగ్ అయిపోయింది కార్ మొత్తం. వన్స్ ఏసీ వేస్తే సెట్ అవుతుంది. ఇది చండీగఢ్ టు మనాలి హైవే. ఎంత ఉందిరా మొత్తం? ఇప్పుడు 200 km ఉంది నియర్లీ. అలా వెళ్తూ మాట్లాడుకుందాం. ఇలా సన్నీ, హేమంత్, పండు, చెర్రీ వాళ్ళ బైక్స్ మీద అయితే మూవ్ అయిపోయారు రైడింగ్ గేర్ వేసుకొని. ఘాట్ రోడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడే ముందునే ఒక టోల్ గేట్ కట్టాము. ఇక్కడ మళ్ళీ ముందు స్టాప్ టోల్ ట్యాక్స్ అలా ఏం చెప్పి ఉంది. ఇక్కడ మళ్ళీ టోల్ అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓన్లీ కార్స్, బైక్ లారీలకి అనుకుంటా. అక్కడ కట్టేసాం. మేము అదే చెప్తున్నామండి. లోకల్ టోల్ రిసిప్ట్ కానీ 60 రూపీస్. జస్ట్ 1 km కూడా అవ్వలేదు టోల్ గేట్ కట్టి. జస్ట్ మళ్ళీ 60 రూపీస్ ఇక్కడ టోల్. లోకల్ టోల్ అనుకుంటా ఇది. ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది చూడండి. ఫైల్స్ కూడా 3. మన ట్రిప్లో అయితే ఫస్ట్ టన్నల్. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అనేది తెలీదు, చూద్దాం. 68 ఉంది. బయటికి వెళ్ళాక ఎంత ఉంటుంది. టన్నల్ అయితే చాలా లాంగ్ ఉంది. చాలా అంటే చాలా కాదు, జస్ట్ 2 km ఉంది. నియర్లీ 2 km అయితే వచ్చింది. టన్నల్ ఎండ్ అయిపోతుంది. ఏంటి సార్?
లైక్ యువర్ కంటెంట్. యూ లైక్ మై కంటెంట్. యా నాకు చూపించాను. ఇంకా మనాలికి అయితే 190 km అయితే ఉంది. ఇప్పుడే బోట్ చూసాము, చూడండి ఒకసారి. మొత్తం అటు ఇటు మొత్తం కొండలు తవ్వేసి రోడ్లు అయితే తయారు చేశారు. అటు ఇటు ఒక కొండలాగా ఉంది, దాన్ని మొత్తం తవ్వేశారు. వీఆర్ గెటింగ్ అనదర్ టన్నల్. మనం రావడం ఫస్ట్ టైం కదా, ఎక్కడికక్కడే టన్నల్స్ అయితే ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ప్రతి దిక్కున మొత్తం కొండ ఎరగొట్టలేరు కదా. సో అనదర్ టన్నల్ నెంబర్ 2 అంట. అలా ఎన్ని టన్నల్స్ వస్తాయి చూద్దాం. ఇది పెద్ద లెంత్ ఏం లేదులేండి, కనిపించేస్తుంది. టైం 11:30 అవుతుంది. ఇంకా 109 km ఉంది మనాలికి అయితే. కుల్లు దగ్గర, అరే కుల్లు ఏనా ఇది? ఇక్కడ ఆన్ ద వేలోని హైవే ఎండ్ అయిపోయింది, తర్వాత నార్మల్ వే వచ్చింది. ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఇందాక నియర్లీ 1 hour నుంచి ట్రాఫిక్లో అయితే స్టక్ అయిపోయాం. చూడండి ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయి, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది. చూపించరా సాయి, అటే నీకు చూపించు. కెమెరా మీద పడ్డదిరా చక్క. ఏంటి ఇంకా మొత్తం పోలీస్ అయితే వచ్చి క్లియర్ చేశారు. ఇప్పటివరకు అయితే అలా లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒకసారి కొంచెం క్లియర్ అయింది. ఇంకా ముందుకి ఎన్ని స్లైడ్స్ ఉంటాయో, ఎంత ట్రాఫిక్ ఉంటుందో తెలీదు, చూడాలి. ఇదంతా లైనే, ఆపోజిట్ లైన్ చూడండి ఎంత లాంగ్ ఉందో. అలా వెళ్ళి కొద్దీ వస్తూనే ఉంది లైన్. బా చివరికి ఎక్కడికో ఉంది. మనాలి బస్ స్టాప్. ఇంతలా ఉంది ట్రాఫిక్ అయితే. సో రైనీ సీజన్లో ఎవరైనా ప్లాన్ చేసుకుంటారా? రైన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇక్కడ. ఈ మంత్ జూలైలోని, నెక్స్ట్ మంత్ అయితే కష్టమే, ఇంకా రావాల్సిన పని లేదు ఇక్కడికి. చాలా దారుణంగా ఉంది ట్రాఫిక్. చూడండి
ఇంకా అటు సైడ్ వ్యూ చూపించరా. వర్షానికి చూడండి మొత్తం నీరు ఫ్లోటింగ్ ఎలా ఉందో. ఆఫ్టర్ 1 km or 2 km అనుకుంటా కొంచెం ట్రాఫిక్ తగ్గింది, బట్ అక్కడ ట్రాఫిక్ అలాగే ఉంది, మెల్లమెల్లగా క్లియర్ అవుతుంది. నేనురా మొత్తం మళ్ళీ అక్కడ మనకి ఫ్రంట్లో కూడా ల్యాండ్ స్లైడ్ అయింది కొంచెం. ఎక్కడికక్కడ ల్యాండ్ స్లైడ్స్ అయితే గట్టిగా అవుతున్నాయి. హోప్ మనం ఇంటికి చాలా సేఫ్గా వెళ్ళిపోతామని కోరుకుంటున్నాను. ఊరుకోడు వెళ్తాం, వెళ్ళాలి. మన నమ్మకం చాలా ప్రాణాలు ఉన్నాయి అక్కడ. చాలా లేకపోయినా ఉన్నాయి. నిన్న సస్పెన్షన్ హైట్ చేయించాం కదా, దానివల్ల చాలా బెనిఫిట్ అయింది. లేదు అంటే రచ్చరంబలు అయిపోయేది కార్కి. కొండలు ఎక్కడికక్కడ అలాగా జారి పడిపోతుంది, మెయిన్ వర్షాలు కదా. మైల్ కేసులు రాస్తున్నారు. అవునా, పట్టుకో. చూస్తే మైల్ కాసు ఇక్కడ రోడ్ల మీద కూడా ఫైన్లు వేస్తున్నారు బైక్. చిన్న కార్ రేస్ అయితే జరుగుతుంది టన్నల్లోనే. చూడండి, ఉండే వెన్యూ వర్సెస్ ఉండే I-10 మధ్యలోనే ట్యాక్సీ వాడు ఆల్టో. ఓటి అమ్మ ఈడు వచ్చి ఆల్టో మన స్పీడ్ అప్పటికే 100లో ఉంది, అయినా సరే కుర్రాడు జుప్ మన వెళ్ళిపోయాడు వెన్యూకి I-10కి మధ్యలో. హిమాచల్ ప్రదేశ్ ట్రిప్. అందరూ రైడర్లే రా బాబు ఇక్కడ. ఈ టన్నల్ చూడండి, ఇది ఇప్పుడు వరకు వచ్చిన టన్నల్ అన్నిటికంటే ఇది కొంచెం డిఫరెంట్, డేంజర్గా కూడా కనిపిస్తుంది. అంటే ఇది ఎలా ఉందంటే మొత్తం ఒక డైనమైట్లో వేసి బ్లాస్ట్ చేసి అది ఎలా అయితే దారి వచ్చిందో కింద ప్లేన్ చేసి రోడ్ వేసి సైడ్స్ వాల్స్కి ప్లేన్ చేయకుండా రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సిమెంట్ పూస్తున్నట్టుంది. అలా ఉంది దీని కన్స్ట్రక్షన్. వన్ ఆఫ్ ది యూట్యూబర్ కాదు, క్రియేటర్ అని చెప్పి ఎక్స్ప్లోర్ మ్యాక్స్. కనబడలేదు. లైట్ అయ్యరా, కనిపించరా మీకు? అది ఎక్స్ప్లోర్ మ్యాక్స్. సరే, ఏమైనా చెప్పాలనుకున్నారండి ఎక్స్ప్లోర్ మ్యాక్స్ గారు? అందరూ వీడియోలు చూసి తినేసుకోవడం. మీ వీడియోలు ఎప్పుడు వస్తాయి? నీ వీడియోలు ఎప్పుడు వస్తే? అవి రావు. కంటెంట్ ఉంటే పెడతామండి, కంటెంట్ లేదంటే నేను ఎక్కడి నుంచి తేను? తీస్తావు, చేస్తావు పక్క.
ఎక్స్ప్లోర్ మ్యాక్స్ వీడియోస్ వస్తాయి. లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ దబా 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 దవ్వడమే మొత్తానికైతే టన్నల్ నుంచి బయటకు అయితే వచ్చేసాం. కొండ చూస్తే వాట్ ఎ బ్యూటిఫుల్ వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఆటగాలే అందరూ ఆటగాలే. సరే సైకో వస్తాడు. ఒక్కసారి సైకో కాదు, ఎప్పుడు సైకో ఆన్లో ఉంటాడు. అప్పుడప్పుడు మేలుకుంటాడు. చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మీరు గనక చూస్తే పెద్ద పెద్ద కొండలో కనబట్లేదు మనకి కావాల్సిన ప్లేస్ అనేది ఇక్కడ. ఎవరు సన్నిగడ అలా వస్తారు. ఆల్రెడీ మనల్ని అందరం అక్కడ ఉన్నాం. నేను శ్రీను కార్లో ఉన్నాం. సన్నిగడలు బండి వస్తున్నాం. మనాలి అయితే ఎంటర్ అయ్యాం. జస్ట్ 1 km ఉంది మనాలికి. సరే, ఎలా అనిపించింది జర్నీ? సూపర్ సూపర్, నైస్. ఓకే అన్నగారు పిలక రే పిలక అబ్బాయి. అరే మనాలి లొకేషన్ చూడండి. లొకేషన్ అయితే హైలైట్. మరి క్రేజీ లొకేషన్. ఏ లొకేషన్ చూస్తున్నారా మీరు? చూడండి కొండలు. కావాలంటే మీకు బయట ఇక్కడ నుంచి లే అయితే 477 ఉంది. నేషనల్ హైవే 3 మనం ఉన్నది అయితే. చూడు దగ్గరికి వెళ్ళి మన బండి కూడా వస్తుంది. మన రైడర్ మన రైడర్ వస్తారు. నేను ఆపుతాను, అక్కడ ఆపండి. ఇక్కడ ఎక్కడ ఆపేస్తారు మరి? పదా లొకేషన్ బాగుంది. ముందు చూస్తే మబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి. అది లొకేషన్ వెంటనే పోద్ది. చూపిస్తాను మీకు. లొకేషన్ పోయేటట్టు నేను చేస్తాను. ఈ లొకేషన్ బాగుందిరా. ఫ్రేమ్ కూడా మీకు ఫ్రేమ్లో అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కనిపిస్తుందా లొకేషన్? లొకేషన్ కనిపిస్తుంది. మనకు ముందుకు చెట్లు అడ్డు వస్తాయి. బానే ఆడే రేగిపోతున్నారు చూడద్దరు రైడర్స్. స్లోగన్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వెల్కమ్స్ యూ టు 70 RCC సెక్టర్. ఇప్పుడు ఎక్కడైనా ఒక కొంచెం ఖాళీ ప్లేస్ చూసి సైడ్కి ఆగితే వీ షుడ్ డిస్కస్ లైక్ నెక్స్ట్ ఏం చేయాలనేది డిస్కస్ చేయాలి. ఈరోజు నైట్ ఇక్కడ స్టే ఉందామా లేదా? మనకి అక్కడక్కడ చూస్తే లొకేషన్స్ అనేది బాగున్నాయి. ఎక్సలెంట్గా ఉంది. చూడండి, చాలా చూపెడదాం అనుకుంటున్నాం కానీ మాకు చూడలేకపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా, చూడగలరు. సరే అయితే ఉందాం. మరి అయితే వ్యూ చూడండి. అక్కడ మీకు వ్యూస్ చూసారా? ఫస్ట్ ఆగితే డిస్కస్ చేద్దామని. ఇది ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనాలి అయితే రీచ్ అయిపోయాం. జస్ట్ వెయిటింగ్ ఫర్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్. హిమాలయన్ అయితే ఉండిపోయింది. అపాచీ అయితే వస్తుంది. మనోడు కొంచెం ల్యాగ్లో డ్రైవ్ చేస్తాను. నేను ల్యాగ్ స్టార్ ఎక్కువ మనోడు. మన కార్ అయితే వచ్చేసింది. చూడండి, మనాలిలో ఉన్నాం. ఎరా హేమంత్, ఎలా ఉంది డ్రైవ్?
రైడ్ రా, నీది డ్రైవ్ నాది రైడ్. ఫోన్లే నా డ్రైవ్ ఎలాగుంది, నీ రైడ్ ఎలాగుంది? ఆ డ్రైవ్ చేసాడా చల్లగా ఉందిరా ఫ్రెండ్. అదే చల్లగా ఉందా? ఏం అనిపించట్లేదు అంతలాగా? కాదురా పోలా ఏంట్రవి? ఓకే అది నేను అడుగుతున్నాను. ఆకువే ఈ ఎక్కడ పడితే అక్కడే దొరికితే మనకు సంబంధం లేదు వీటితోని. ఈ పక్కన స్ట్రీమ్ అయితే చూడండి. ఇంకా ముందు ముందు ఉంటారా దీనికంటే మంచి. ఫైనల్లీ అటల్ టనల్ రీచ్ అయ్యాం. మనాలి టు లే రోడ్లో అయితే మనకి అటల్ టనల్ ఉంటుంది. మనాలి నుంచి అరౌండ్ 11 or 12 km ఎంతో వచ్చింది చూడండి. అటల్ టనల్ రోహతంగ్ ఎట్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ 10,040 feet. BRO, ఇట్ మీన్స్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్. అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మనకి ఇక్కడ నుంచి మంచు కొండలు అయితే కనిపించట్లేదు. లైక్ దూరంగా చూడండి, అక్కడైతే కనిపిస్తున్నాయి. మేబీ ఇది దాటిన తర్వాత మంచు అయితే కనిపించవచ్చు మనకి. ఏమైందిరా? పోలీస్ విధిలే కానీ తప్ప బండి వెళ్తున్నాడు. అందుకే సేఫ్టీ ఇంపార్టెంట్. ఇంకా హేమంత్ అండ్ పండు అయితే రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇక్కడి నుంచి మూవ్ అవుదాం. ఇందాక నుంచి పండు గురించి వెయిట్ చేసి ఇక్కడ వరకు వచ్చేసాం. ఆన్ ద వేలో క్యాంపింగ్ చూస్తాం, ప్లాన్ చేసి తీసుకుందాం. మన కార్ కండిషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. ఇదిదా కార్ కండిషన్. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా పెట్టకుండా ఇంతవరకు తీసుకొచ్చింది. ఇంక ముందు కూడా తీసుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ లవ్ మై కార్. అటల్ టనల్ దగ్గరే మొత్తం టైం మొత్తం వేస్ట్ చేసాం. ఇప్పుడు అరౌండ్ 7 అవుతుంది. 7 అవుతుంది. 6:52 7 అయింది. కానీ ఇప్పుడు వచ్చి మన వాళ్ళు కదలలేదు. ఇప్పుడు కానీ అలా ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు. చూడండి ఒక్కసారి వెదర్ అయితే చూడండి, మొత్తం స్నో స్టార్ట్ అయిపోయింది. ఫాగీగా ఉంది మొత్తం అంతా. అందరూ వెళ్ళిపోయారు కానీ మా వాళ్ళు మాత్రం కదలరు. ఎందుకంటే మా హేమంత్ కూడా ఉన్నాడు చూడండి. తమ్నేల్కో ఫోటో, ఇన్స్టాకో ఫోటో, ఫేస్బుక్కో ఫోటో, వాట్సాప్కో ఫోటో. ఇన్ని ఫోటోలు తీసుకుంటే ఎక్కడ అవుతుంది టైం? ఇంకా సన్నీ రా. కుర్రాడు ఫుల్ తడిసిపోయాడు, మామూలుగా లేదు. ముందుకు ఎక్కడ క్యాంపింగ్ వేస్తామో ఎక్కడ ఉంటామో ఏం తెలీదు. వీళ్ళు రమ్మంటే రారు. ఇప్పటికే లేట్ అయిపోతుంది, చెప్తే వినరు.
టైం అరౌండ్ 7 అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇప్పటికీ వెళ్తురుంది ఫుల్గా. 8 దాకా ఉంటుంది నీకు వెళ్తురని. కానీ మంచి వస్తుంది సార్ చెప్పండి సార్. నీకు 4 అక్కడే కదా 8 దాకా మంచి. ఓకే స్టార్ట్ అయ్యి నెక్స్ట్ స్టాప్ ఎక్కడైతే ఆగుతామో అక్కడే ఇంకా డైరెక్ట్గా. ఈలోపు ఛార్జ్ పెడతాం మొబైల్స్ అన్నీ. చూడండి అంతలో అటల్ టన్నల్ టైం ల్యాబ్స్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. మొత్తానికి అటల్ టన్నల్ దాటేసి వచ్చేసాం. లెఫ్ట్కి వెళ్తే లే, కార్గిల్ శ్రీనగర్. లేకి 396 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. టైం 7:15 PM. బట్ ఇంకా చీకటి అవ్వలేదు. అరే ఒక్కసారి సడన్గా చీకటి అవుతుందా? లేదు స్లోగా అవుద్ది. నో పార్కింగ్, ఇదర్ నో పార్కింగ్. వెల్కమ్ టు లాహుల్ అండ్ స్పిటి. మన కార్ మీద స్పిటియా చెప్పలేము. చిట్టి ప్రాణాన్ని ఎందుకు చిత్తు చేయడం. ఇది కొంచెం ఇక్కడెక్కడైనా సైడ్ ఉందాం. వీళ్ళు ఇంకా రాలేదు. ఇక్కడ నో పార్కింగ్ బోర్డు లేదు. వాళ్ళు కాల్ చేసి ముందుకు వచ్చామని చెప్పరు బాబు. అక్కడ నో పార్కింగ్ అని ఉందని చెప్పు, క్లారిటీగా అర్థమయ్యేలా గడికి. మనాలిలో అయితే ఈరోజు స్టే ఉండలేదు. అటల్ టన్నల్కి అయితే వచ్చాం కదా ఇందాక. అటల్ టన్నల్ అయితే చాలా లేట్ అయిపోయింది. అటల్ టన్నల్ క్రాస్ చేసిన తర్వాత కూడా కొంచెం లేట్ అయింది. పండు 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 అంటున్నాం కదా మార్నింగ్ నుంచి. నేను మీకు ఆ మనిషి ఎవరో కాదు, ఇతనే. వీడి వల్ల ఫుల్ లేట్ ఈరోజు. ఏం చేశారు 250 కిలోమీటర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు? ఎలా అంటే ఏనంటే ఇలా అంటాడు మళ్ళీ. ఆఖరికి ఫైనల్గా వీడి వల్ల లేట్ అయ్యి ఈరోజు ఇంకా మనాలి దగ్గర నుంచి ఒక 20 km ఇది రూమ్ తీసుకొని ఇక్కడ ఉండిపోయాం. అలా చూడకరా చేసింది ఏం లేదు ఇంకా. సో ఈ రోజుకి ఇక్కడ ఉండిపోతాం. రేపు మార్నింగ్ మళ్ళీ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో కీప్ లవింగ్, స్టే ట్యూన్, సీ యూ, బాయ్. అట్లే చెప్పాను కదా, సన్నీ మసాజ్ సెంటర్ ఇక్కడ లైవ్లో చూడండి. హెడ్ మసాజే కాదు, బాడీ మసాజ్ కూడా చేస్తాడు. కస్టమర్ ఎవరు అనుకుంటున్నారా? జుత్తులో కనిపించలేండి, రేపు మార్నింగ్ చూపిస్తాను కస్టమర్.